నమస్కారం. వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నేను మీ భాస్కర్ గుప్తా. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ అంశాన్ని మనము స్ట్రెస్ అనేటటువంటి పదాన్ని డిక్షనరీలో కనుక మనం సెర్చ్ చేసినట్లయితే హార్డ్ అని, ప్రెషర్ అని, టెన్షన్ అని అర్థము వివరణ కనిపిస్తూ ఉంటుంది. మరి స్ట్రెస్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి? దీనికి ఇది రెండు రకాలైనటువంటి రీతిలో మనకు ఉంటుంది. అంటే ఈయు స్ట్రెస్ అంటారు, బ్యాడ్ స్ట్రెస్ అంటారు. ఇది గుణాన్ని బట్టి విభజించినటువంటిది. కాలాన్ని బట్టి అక్యూట్ స్ట్రెస్ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ స్ట్రెస్. ఈ విధంగా గుణాన్ని బట్టి రెండు విధాలు, కాలాన్ని బట్టి రెండు విధాలుగా స్ట్రెస్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత ఫిజికల్గా ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే మోడ్లో ఉంటుంది. సైకలాజికల్గా చూసినప్పుడు మనకు మానసిక ప్రభావం. అంటే సహజంగా ఒక వ్యాధి ఏ విధంగా వస్తుంది? మామూలు ప్రపంచంలో ఒక వైరస్ వల్ల కానీ, ఒక ప్రోటోజోవా వల్ల కానీ, ఒక క్రిమి వల్ల కానీ ఒక వ్యాధి సంభవిస్తుంది. మరి ఇది ఏ విధంగా సంభవిస్తుంది? ఇది వైరస్ వల్ల సంభవించదు, ప్రోటోజోవా వల్ల సంభవించదు, క్రిమి కీటకాదుల వల్ల సంభవించదు. మరి దేని వల్ల వస్తుంది? ఇట్స్ ఎ సైకోసొమాటిక్ డిసీజ్. అంటే ఇది మానసిక సంబంధమైనటువంటి వ్యాధి. సో మనం ముందు చెప్పినట్లుగా రెండు విధాలైనటువంటి స్ట్రెస్లో ఈయో స్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్, రెండవది బ్యాడ్ స్ట్రెస్. అంటే స్ట్రెస్ కూడా మంచికి ఉపయోగపడుతుందా అంటే అవును, తప్పకుండా మంచి స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఉదాహరణకి మీరు ఒక పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అసలు పరీక్ష యొక్క ఏమాత్రము కూడా స్ట్రెస్ లేదనుకోండి, మనము చదవడానికి కావలసిన ప్రేరణ కానీ ఉత్సాహం కానీ లభించదు. అంటే మనకు ఆ పరీక్షకు సంబంధించినటువంటి స్ట్రెస్ ఉండాలి, కానీ లిమిటెడ్ స్ట్రెస్ ఉండాలన్నమాట. అంటే ఒక లిమిట్ వరకు మాత్రమే ఉండాలన్నమాట. ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా కూడా ఇబ్బంది, ఏమీ లేకపోయినా కూడా ఇబ్బంది. కాబట్టి ఒక లిమిట్ వరకు ఆ స్ట్రెస్ ఉండాలి. లేదా మీరు ఒక దగ్గర పని చేస్తున్నారు, కొన్ని టార్గెట్స్ ఉంటాయి, అవి మీకు అవసరం అన్నమాట. సో మీరు మీ యొక్క టాస్క్లను కంప్లీట్ చేయడానికి కావలసినటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఇన్స్పిరేషన్ని, మిమ్మల్ని నడిపించే శక్తికి కావలసినటువంటి అంశాల్ని అందించేటటువంటిది మంచి స్ట్రెస్, అంటే ఈయు స్ట్రెస్. ఇది అవసరం. ఇక బ్యాడ్ స్ట్రెస్ అనేటటువంటిది అనవసరం. మరి ఈ విధంగా బ్యాడ్ స్ట్రెస్ అనేటటువంటిది మన పైన ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ఫిజికల్గా మనం ఆలోచించినప్పుడు మన లోపల కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, మన పల్స్ రేటు పెరుగుతుంది, బీపీ హై అవుతుంది, కడుపులో అల్సర్స్ ఏర్పడతాయి, తలనొప్పి ఏదైతే ఉంటుందో అది మైగ్రేన్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫిజికల్గా సంభవించేటటువంటి మార్పులు. ఫిజికల్ లెవెల్లో, కాగ్నిటివ్ లెవెల్లో, ఎమోషనల్ లెవెల్లో ఈ మూడు విధాలైనటువంటి ప్రభావాన్ని ఈ స్ట్రెస్ చూపిస్తుంది అనమాట. ఇక కాగ్నిటివ్ లెవెల్లో ఆలోచించినప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాయి. అంటే ఏ విషయం పైన కూడా ఏకాగ్రత మనకు కలగదు. మనము డైవర్ట్ అవుతూ ఉంటాము చాలా తొందరగా, చాలా స్పీడ్గా. ఒకే విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. సో ఏకాగ్రత లోపిస్తుంది, డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము, డైవర్ట్ అవుతూ ఉంటాము. ఎమోషనల్ లెవెల్లో ఆలోచించినట్లయితే త్వరగా కోపం రావడము అనేటటువంటిది, అతిగా భయపడము అనేటటువంటిది, ఈ విధంగా ఎమోషనల్ స్టేజ్లో మనం బాధపడడం అనేటటువంటిది బ్యాడ్ స్ట్రెస్కి సంబంధించి జరుగుతూ ఉంటుందన్నమాట. మరి దీన్ని ఏ విధంగా మనము నియంత్రణ చేసుకోవచ్చు? ఎందుకు నియంత్రణ అంటున్నాము అంటే మనకు మంచి స్ట్రెస్ అవసరమే, బ్యాడ్ స్ట్రెస్ అవసరం లేదు అంటున్నాము. కాబట్టి స్ట్రెస్ ఒక రేంజ్ మించి పోకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని నియంత్రణ అంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఒక వాటర్ గ్లాస్ పట్టుకుంటాడు. 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఈ గ్లాస్ని పట్టుకున్నాడు. ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. మరి ఇలాగే గ్లాస్ని పట్టుకొని ఒక 15 నిమిషాలు, ఒక గంట సేపు, ఒక 2 గంటల సేపు పట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ చేయి
చచ్చుబడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది కొన్ని గంటల సేపు కనుక పట్టుకుంటే. అలాగే ఈ స్ట్రెస్ అనేటటువంటిది కూడా కొద్దిసేపు ఉంటే మనకు కావలసినటువంటి మనల్ని నడిపించే శక్తిగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు ఎక్కువ కాలం లాంగ్ టర్మ్లో కనుక ఉన్నట్లయితే మనల్ని అధపాతాళానికి తొక్కేసేటటువంటి ప్రమాదం కూడా దీనివల్ల ఏర్పడుతుంది. కాబట్టి నియంత్రణలో ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అన్నారు. కాబట్టి స్ట్రెస్ మనకు తప్పకుండా అవసరమే, బట్ దాని నుంచి మనం ఏ విధంగా దాన్ని నియంత్రణ లోపల మనం ఉండగలుగుతున్నామో అనేటువంటిది ప్రధానమైనది. సో ఫిజికల్గా, కాగ్నిటివ్గా, ఎమోషనల్గా మనం ఆలోచించినప్పుడు నియంత్రణకి సంబంధించి ఫిజికల్గా ఆహార పదార్థాల్లో మార్పుల వల్ల, మనం తీసుకునేటటువంటి ఆహారంలో మార్పు వల్ల, మన ఆలోచన విధానంలో మార్పు వల్ల, అంటే ఫుడ్ అండ్ యోగా ఈ రెండింటి వల్ల మనము దీన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు ఫిజికల్ లెవెల్లో. ఇక కాగ్నిటివ్ లెవెల్లో, ఎమోషనల్ లెవెల్లో మన ఆలోచన పరిధిని విస్తరించుకోవడం వల్ల, మన మెచ్యూర్డ్ వే ఆఫ్ థింకింగ్ని మనం మార్చుకోవడం వల్ల మనము దీన్ని నియంత్రణలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా అని చూసినట్లయితే మొట్టమొదటి కంట్రోల్ కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటి ఆహారంని ఏ విధంగా మనం తీసుకోవాలి. ఆహారాన్ని చాలామంది ఎట్లా తీసుకుంటారు అంటే, ఇక్కడ ఆహారము నీరు తీసుకునే ప్రిన్సిపల్ సింపుల్ ఎఫెక్టివ్ ప్రిన్సిపల్ మనం పాటించాలి. కొంతమంది కంపెనీ కోసం తింటూ ఉంటారు, అంటే వాడు తింటున్నాడు కదా నేను తింటారని. కొంతమంది టైం అవుతుంది కదా అని తింటారు, అంటే ఉదాహరణకు 1 o'clock లంచ్ టైం అనుకోండి, ఆకలి అయినా కాకుండా తినేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ప్రిన్సిపల్ ఏంటంటే ఆకలి అయినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి, దాహము వేయకపోయినా అప్పుడప్పుడు వాటర్ని తాగుతూ ఉండాలి. చాలా ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ ఇది. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి, దాహము వేయకపోయినా సరే అప్పుడప్పుడు కొంత నీటిని తాగుతూ ఉండాలి. ఈ ప్రిన్సిపల్ని పాటించాలి. సో ఆహారం ఎట్లా తింటూ ఉంటాం? కంపెనీ కోసం తింటూ ఉంటాం, సమయం అయిందని, లంచ్ టైం అయిందనో, డిన్నర్ టైం అయిందనో తింటూ ఉంటాం, వేస్ట్ అయిపోతుందేమో అని తింటూ ఉంటాం, పక్కవాడు తింటాడేమో అని తింటూ ఉంటాం, అనవసరంగా పడేయడం ఎందుకు అని తింటూ ఉంటాం, టీవీ చూస్తూ తింటూ ఉంటాం, రుచి బాగుంది కదా అని తింటూ ఉంటాం, మళ్ళీ దొరకదేమో అని తింటూ ఉంటాం. ఈ విధంగా రకరకాలుగా తింటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా కూడా అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నారు. కాబట్టి అమితంగా గనక మీరు భుజిస్తే అది విషంగా మారుతుంది, మితంగా గనక మీరు భుజిస్తే అదే అమృతమై మీకు కావలసినటువంటి శక్తినిస్తుంది. మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో, శాస్త్రాల్లో గనక చూసినట్లయితే ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం భోగి, త్రిభుక్తం రోగి అన్నారు. ఎక్కువసార్లు తింటే రోగిగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందంటారు. కాబట్టి ఈ విధంగా మితంగా తినాలి, అంటే మీరు చిన్న చిన్నగా ఎక్కువగా ఆకలేసినప్పుడు మాత్రమే తినాలి. ఇక వాటర్కి సంబంధించి 3 ప్రిన్సిపల్స్ని మీరు పాటించాలి. ముందు చెప్పినట్లుగా దాహం వేయకపోయినా అప్పుడప్పుడు తాగాలి. రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే ఉదయము లేవగానే మీరు ఎంత వాటర్ తాగగలుగుతారో అంత వాటర్ తాగేసేయాలి, బ్రష్ చేసుకోకుండానే తాగేసేయాలి. కనీసం 2 గ్లాసుల నుంచి లేదా ఆ పైన ఇంకా మీరు ఒకవేళ తాగగలిగితే తాగొచ్చు వాటర్. ఉదయం లేవగానే కనీసం 2 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి. రెండవది, మీరు ఆహారము తీసుకున్న తర్వాత, ఉదాహరణకు లంచ్ చేశారనుకోండి, ఒక 40 minutes తర్వాత వాటర్ తీసుకోవాలి. వీలవుతే కొన్ని వేడి నీళ్ళని తీసుకోవాలి. మీరు ఎప్పుడూ కూడా లైఫ్లో చాలా శీతలంగా ఉన్నటువంటి, చాలా కూల్గా ఉన్నటువంటి వాటర్ను, అంటే ఫ్రిడ్జ్ వాటర్ను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అవకాశం ఉంటే కుండలో వాటర్ను మనం ఉపయోగించాలి, లేదా వేడి చేసి చల్లార్చిన నీటిని మనం వాడాలి. ఇక వాటర్కి సంబంధించి 3వ ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైనా కూడా, అంటే అవకాశం ఉన్నంత వరకు మనం పాటించేటటువంటి సాధ్యమైనంత వరకు కూడా నిలుచొని వాటర్ తాగకుండా కూర్చొని వాటర్ తాగాలన్నమాట. ఈ 3 ప్రిన్సిపల్స్ని, అంటే ఉదయం లేవగానే వాటర్ తాగడం, బ్రష్ చేసుకోకుండానే, ఆహారం తీసుకున్న తర్వాత 40 minutes తర్వాత వాటర్ తాగడం, ఎక్కువ కూల్ వాటర్ కాకుండా కుండలో వాటర్ని ప్రిఫర్ చేయడం, లేదా వేడి చేసి చల్లార్చిన వాటర్ని వాడడం, మరొకటి కూర్చొని వాటర్ తాగడం. ఈ ప్రిన్సిపల్స్ని పాటిస్తే, అంటే కనీసము మనము ఫుడ్ గురించి, వాటర్ గురించి ఈ చిన్న ప్రిన్సిపల్ని పాటిస్తే చాలు.
ఇవి శాస్త్రీయంగా పరిశోధన చేసి, పరిశీలన చేసి, సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినటువంటి టెక్నిక్‌ని మీ ముందు ఈరోజు ఉంచాననమాట. ఈ ప్రిన్సిపల్స్‌ని మనం పాటించాలి. సో, ఇక తర్వాతది యోగా ద్వారా కూడా అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ కూడా ఎలా ఉండాలి అంటే ట్రాన్స్ ఫ్యాట్‌ని గానీ, అంటే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ని గానీ ఎక్కువగా ఉండకుండా, అంటే ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ, నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ ఎక్కువగా తీసుకోకుండా, మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఎక్కువగా వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మనం తీసుకోవాలి. మనకు చెప్తా ఉంటారు. అంటే ఇది తమాషాగా అనిపించినా కూడా వాస్తవం. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కును, మేకను తిన్న మనిషి మంచం ఎక్కును అని చెబుతూ ఉంటారు. కాబట్టి మనము ఎక్కువగా ఫ్రూట్స్‌ని, వెజిటేబుల్స్‌ని తీసుకోవాలి. ఇక యోగాకి సంబంధించి మనము ప్రాణాయామ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది మనకు పతంజలి చెప్పినటువంటి యోగ సూత్రాలు. సో, వీటిని మన మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ఇవి ఉపయోగిస్తాయన్నమాట. ప్రాణాయామాలో 108 రకాల ప్రాణాయామాలున్నాయి. సో, మనము ఏదైతే మన యొక్క లెవెల్‌కి తగ్గినట్టుగా ఒక గురువు సలహా తీసుకొని, ఒక యోగా టీచర్ సలహా తీసుకొని వీటిని పాటించాలి. సో, ఈ విధంగా మన ఫుడ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం, మన డైట్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం, చిన్న చిన్న నియమాల్ని అనుసరించడం, ఈ విధంగా మన బాడీని, మన మైండ్‌ని రెండింటిని కంట్రోల్ పెట్టుకోవడం గనక చేస్తే, మనము ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడానికి, ఆ స్ట్రెస్ లెవెల్స్ నియంత్రణలో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్స్ గనక పాటిస్తే స్ట్రెస్ అనేటటువంటిది మనల్ని నెగెటివ్ అంటే అగాధంలోకి నెట్టేయకుండా మనల్ని ఒక పాజిటివ్ వైపు అంటే కన్స్ట్రక్టివ్ వైపు, డిస్ట్రక్టివ్ వైపు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ వైపు, ఒక నిర్మాణాత్మకమైనటువంటి కోణం వైపు మనల్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పాటించి స్ట్రెస్‌ని నియంత్రణలో ఉంచుకొని మంచి ఫలితాలను సాధించండి. సో, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.